తెలంగాణ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెలు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకు బీఆర్ఎస్ నాయకులపైన పదే పదే కేసులు నమోదు అవుతున్నాయనేటువంటి ఆరోపణ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎంతమంది మీద కేసులైనా, ఏ అంశాలమైనాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు వీళ్ళంతా ప్రశ్నించేవాళ్ళు. ఏదో కిరాయి నాయకులు కాదు, పదవుల కోసం వచ్చిన వాళ్ళు కాదు, పదవుల కోసం ఎటు పోయేటోళ్ళు కూడా కాదు. కాబట్టి వీళ్ళ ప్రశ్నిస్తా అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి కింద కాళ్ళ కింద వాళ్ళ భూమి కదులుతుంది. వాళ్ళకు ఎక్కడ అధికారం చేజారిపోతున్న ఒక భయం వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో మేము ఉండం, ఈ ప్రభుత్వం లేకున్నామని చెప్పి ఎక్కడ రాజీనామా వేసి బయటకు వెళ్తున్న ఒక భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకనే బాలమూరి వెంకట గారితో, ఎమ్మెల్సీ గారితో, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, కొంతమంది యువ నాయకులతో, అదేవిధంగా కిరణ్ రెడ్డి ఎంపీ గారు, భువనగిరి ఎంపీ ఇసండ్లతో చిల్లర మల్లర స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. ఇక్కడెక్కడ ఓరోరు పైన కేసులు నమోదు అవుతున్నాయి. ఏ అంశాల వారుగా వారి పైన కేసులు నమోదు? ఇప్పటివరకు ఎన్ని అయినాయి? మీ మీద కూడా గతంలో కేసులు అయినాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి అసెంబ్లీ జరిగిన రోజులు మా విద్యార్థి నాయకులు అందరినీ జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ అంతా కూడా మార్నింగ్ లేసుడుతోనే 5 గంటల వరకే పోలీసులు వస్తారు, తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఎక్కడైనా అరెస్ట్ చేయకుండా అసెంబ్లీ నడిపించిరా? హౌజులో మాట్లాడనేరు, బయట మా కార్యకర్తలు ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తారని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మోసం చేసిరు, డోకా ఇస్తారని చెప్పి బయటకు వచ్చి ఎక్కడ ఉద్యమాలు ఇస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడి అసెంబ్లీ జరిగిన రోజులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. హౌజ్ అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ లేకుండా అసెంబ్లీ నడిపించగలిగిరా మీరు? మీరు ఎక్కడ ప్రజాస్వామ్యము? ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థం మీకు తెలుసా? మాట్లాడే నైతికత మీకుందా? ప్రజాస్వామ్యం ఇలా కూని వేసి ఇవాళ అసెంబ్లీ నడిపించుకున్నారు. ఎక్కడ కనీసం ప్రశ్నించే హక్కు లేదు, స్వేచ్ఛ లేకుండా అందరిని ఇవాళ బుల్డోజ్ చేసుకుంటూ హౌజ్ నడిపించడం. ఇవాళ బయట కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రోజు ఇవాళ విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ విశ్వాసం పోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? 25,000 డిఎస్సి పోస్టులు ఇస్తాం, రేపు అధికారంలోకి వచ్చుడుతోనే అన్నారు. ఏమన్నా చేసిర్రా? ఇలా బల్మూరి వెంకట గారికి అనిపించదు. అంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడినావు కదా బల్మూరి వెంకట గారు, మరి ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ఇవాళ ఎమ్మెల్సీ అయినావు, బాధ్యతమైన పోస్టులో ఉన్నావు, ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఒక హోదా ఉన్నది, విద్యార్థుల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత నీకున్నది కదా. ఇది మాట్లాడితే కవితక్క గారిపైన ఇష్టం ఉన్నట్టుగా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతుంది బల్మూరి వెంకట్. కాబట్టి ఇలాంటి మాటలు బంద్ చేయండి, ఇది పద్ధతి కాదు. ఎదిగే నాయకులు, యువ నాయకులు ఒక పద్ధతిగా మాట్లాడాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి, యువకులకు ఆదర్శంగా ఉండాలి. లీడర్ లాంటివి ఇట్లా ఉండాలి, వీళ్ళని చూసి మేము రాజకీయాల్లో రావాలని ఒక ఆలోచన రావాలి తప్ప ఇట్లా ముఖ్యమంత్రి గారు చెప్పిండని చెప్పి, రేవంత్ రెడ్డి గారు చెప్పిండని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడో చెప్పిండని చెప్పి, లేదంటే మంత్రి పదవి ఇస్తారని ఆశతోని ఈ రకంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక ప్రాబ్లం సాల్వ్ కాదా? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వీసీ నిర్ణయం వెనక్కి తీసుకోరా? నిరసనలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ర్యాలీ చేసే ఇన్సైడ్ యూనివర్సిటీలో ఎందుకు ఆంక్షలకు సంబంధించి? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎట్లుందంటే భజనేస్టోళ్ళు కావాలి, ఆహా ఓహో పాలన బాగుంది అంటోళ్ళు కావాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేది ఇప్పుడు కాదు, నిజాం కాలం నుంచి కూడా ప్రజా సమస్యల మీద ప్రశ్నించే ఒక వేదిక అది. ఎవరైనా మాట్లాడతారు, ఆ స్వేచ్ఛ అలా ఉంటుంది. బల్మూరి వెంకట గారు గతంలో క్యాంపస్కి వచ్చాను కదా, మరి ఇవాళ ఎందుకు ఇవాళ సర్కులర్ తీసుకొచ్చారు? మరి ముఖ్యమంత్రి గారు ఈ సర్కులర్ ఇవ్వడం తప్పని చెప్పి విద్యాశాఖ మంత్రిగా తన దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి వారి డైరెక్షన్ మేరకే ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ఒక సర్కులర్ ఇచ్చిండు. ఎక్కడ డిపార్ట్మెంట్లో కూడా కనీసం స్లోగన్స్ ఇవ్వద్దు, విద్యార్థులకు అన్యాయం జరిగినా కూడా స్లోగన్స్ ఇవ్వద్దు, ఫెలోషిప్లు అన్యాయం జరిగినా స్లోగన్స్ ఇవ్వద్దు, మాకు రియంబర్స్మెంట్ ఇస్తలేరని చెప్పి ప్రశ్నించడానికి కూడా ఎవరు ప్రశ్నించద్దు, మెస్సి బిల్లులు ఎక్కువ వేస్తారు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఎవరు ప్రశ్నించద్దనే ఉద్దేశంతో ఇవాళ ఒక సర్కులర్ తీసుకొచ్చారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇక ప్రశ్నించే గొంతుకలను మాట్లాడేదే గతంలో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎంపీ పోటీసినప్పుడు మీ ప్రశ్నించే గొంతుక అని చెప్పి మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తంలో హోర్డింగ్స్ పెట్టించుకున్నారు. ఇవాళ ఆనాడు ఏం మాట్లాడాను, ఇవాళ మీ పాలన ఈ విధంగా ఉంది, ఇదేనా మీ పాలన? కాబట్టి ఇలాంటి చిల్లర వ్యవహారాలు బంద్ చేయాలని చెప్పి సర్కులర్ వెనుక తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ఒకటి హాస్టల్స్లో వాటర్ రావట్లేదు, ఉమెన్స్ హాస్టల్లో, జెంట్స్ హాస్టల్లో మెస్సులు బాగాలేదు, పరిస్థితి లోపల ఫెసిలిటీస్ కరెక్ట్ లేదు, వాళ్ళు ఆందోళన చేస్తారు. దాదాపు 3-4 రోజుల తర్వాత కూడా చర్యలు తీసుకోలేదు. అంటే ఏంటి, కావాలనే నిర్లక్ష్యానికి గురవుతుందా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థుల విషయం లోపల? ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? సార్ ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన పాత్ర వహించింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెలంగాణ ద్రోహులు, తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా
తెలంగాణ కోసం ఉద్యమం చేయకపోతే ప్రశ్నించింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. కాబట్టి ఈ ప్రశ్నించే వాళ్ళు మళ్ళీ ఉంటే మా ప్రభుత్వానికి ఇబ్బంది అయితే మాకు మనుగడ ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ బలవంతంగా ఎవరు ప్రశ్నించాలని చెప్పి బెదిరించుకుంటూ కేసులు పెడుతూ వీళ్ళందరినీ విద్యార్థులందరినీ తెల్లారు లేచుడుతో హాస్టల్లో పోతారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇవాళ తీసుకొని పోతున్నారు. అంటే వాళ్ళకి భయం వేస్తుంది, వాళ్ళ కింద పీటలు కదిలిపోతూ ఉన్నాయి. బీఆర్ఎస్పీ ఏం చేయబోతా ఉంది, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇన్ని సమస్యలు మీరు చెప్తా ఉన్నారు, మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ యాక్షన్ ప్లాన్? ఇప్పుడు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గతంలో టీఆర్ఎస్పీగా ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. తెలంగాణలో మెడికల్ కాలేజ్ లేకపోతే గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్ తప్ప వేరే కాలేజీ లేవనే ఉద్దేశంతో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించింది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంలో పెరగడానికి కారణం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం. విద్యా వ్యవస్థలో చాలా నిర్లక్ష్యానికి గురని చెప్పి ప్రశ్నించింది మేము. ఇవాళ డిఎస్సీల కోసం పోరాటం చేసింది మేము. ఫ్రీ జోన్ అంశాన్ని రద్దు చేయాలని చెప్పి పోరాటం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసింది మేము. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే మమ్మల్ని ఏం చేయలేరు. ఇవాళ మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం చేస్తారు? తెలంగాణ ఉద్యమాన్ని తొక్కి పెట్టాలని నాయకులు మమ్మల్ని ఏం చేయలేకపోయారు. తెలంగాణ వ్యతిరేకమైన రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేయలేడు. కాబట్టి ఈ నిర్బంధాలు ఇవన్నీ మాకేం కొత్త కాదు. ఎంతటి నిర్బంధాలైనా ఎదుర్కొంటాం, ఎన్ని కేసులు పెట్టినా భరిస్తాం. తెలంగాణ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఈ చిల్లర మల్లర నాయకుల ఒత్తిళ్లకు, ఈ ప్రభుత్వ ఒత్తిళ్లకు అధికారులను మా మీద ఎగబెట్టి ఏమి ఇబ్బంది పెట్టినా మేమేం భయపడం. మా ఆత్మాభిమానంతో మేము ముందుకు పోతాం. తెలంగాణ ఉద్యమే ఆత్మగౌరవంతో ముందు పోయిన వ్యవస్థ పార్టీ మాది. కాబట్టి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలు, తప్పుడు లెక్కలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళారు. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్లో టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి నాయకుల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక చెప్పిన కొంతమంది చేసిన స్టేట్మెంట్ చేస్తున్నటువంటి వారికి ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, కవిత గారిని కానీ, హరీష్ రావు గారిని వీళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ ఇస్తూ ఉన్నారు. టార్గెట్ వేసి వాళ్ళే అబాస్పాలు అవుతూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఈ కార్ రేసి పెట్టి ఏమైందండి? ఏమైనా ఉందా? లేని ఆధారం ఉందా? ఒక్క పైసా అన్న అయినా మీ ఫ్రాడ్ అంటే ఎక్కడైనా ఉందా? ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ఈ కార్ రేస్ కోసం కట్టిన డబ్బులు ఇవాళ వెనక్కి తీసుకురాలి. ఇక్కడ నిర్వహించలేదు, హైదరాబాద్ ప్రతిష్ట తగ్గించారు. ఇవాళ ఆ డబ్బులు కూడా తీసుకురావడంలో వాళ్ళు ఇవాళ విఫలం అయిపోయారు. అందరూ కూడా వీళ్ళే స్కామ్ చేశారు ఈ విషయంలో అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా హరీష్ రావు గారి మీద కేసు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. హైకోర్టు క్వాజ్ చేసింది. హైకోర్టు క్వాజ్ చేసిందంటే మీ ప్రభుత్వం మీరు తప్పుడు కేసులు పెట్టడానికి అది ఒక నిదర్శనం. మీకు చెంపదెబ్బ, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఓ మంత్రిని వేరే వాళ్ళకి కనీసం వ్యవస్థను, పోలీసు వ్యవస్థను మానిటరింగ్ చేయలేకపోతున్నారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎవరు భయపడరు. ఎన్ని కేసులు పెట్టినా మా పార్టీ నాయకులు, ప్రధాన నాయకులు ఎవరిని టార్గెట్ చేసినా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అందరూ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇది బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెలు శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నారు. పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మాట్లాడితే క్వశ్చన్ చేస్తే ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఎన్నికల సమయంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్పీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటిది గెలు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.